నిజంగా ఈ సంస్కారం అనేది, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా మనిషిని ఏమో చేసేలా ఉన్నది. మనిషిని చంపేస్తుంది, మనిషిని ఏమైనా చేసిస్తుంది. రోజు రోజుకి ఇలాంటి న్యూసెన్స్ చాలా పెరుగుతున్నాయి. మరియు తన తండ్రిలా ఉన్న వ్యక్తిని ఇలా వైరల్ చేయడం అనేది ఇది చాలా బాధాకరం. అనుకోకుండా బస్సులో ఎక్కినప్పుడు అనుకోకుండా చెయ్యి కాలు తలగడం అది సాధ్యమే. ఎందుకంటే బస్సులో చాలామంది ఉంటారు. దాన్ని మనం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఇంకొక ప్రాణాలతో ఆడుకోవడం అనేది ఇది చాలా తప్పు. ఎందుకంటే బస్సు అన్నప్పుడు అందరు ఎక్కుతారు, తర్వాత అందరు తలుగుతారు. ఎందుకంటే బస్సులో ప్రజలు అనేటు ఎక్కువ ఉంటారు. అసలు ఇలాంటి వీడియో తీసేవాళ్ళు బస్సులో అనేది ఎక్కద్దు. నీకు అంత కావాలంటే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపో ఫ్రీలా. బట్ ఇలా ఎవరో అన్నం పుణ్యం తెల్లని ఈ మంది ప్రాణాలతో ఆడుకొని వాళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ ప్రాణాలు తీసి ఏం ప్రయోజనం చెప్పండి? మీ లైక్ల షేర్ల కోసమా? చెప్పండి. మీ లైక్ల షేర్ల కోసం పక్కనున్న వ్యక్తి ప్రాణాలు పోయినా మీకు పర్వాలేదు, కానీ మీకు మొత్తం ఫాలోవర్స్, లైకులు, వ్యూస్ రావడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేసే వాళ్ళని ముందు కఠినంగా చర్యలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఈ పరిస్థితి ఇలా తనకు రావచ్చు, రేపు మనకు రావచ్చు. అందుకోసమే కొద్దిగా అలర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ ఇటువంటి వాళ్ళతోటి.